హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11లో అంటే ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మన తెలుగు టైటన్స్ టీం ఇదే విధంగా కనుక పర్ఫార్మెన్స్ చేస్తే ప్లే ఆఫ్స్ చేరుకొని ఫైనల్స్కి వెళ్ళి ట్రోఫీని సాధించే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్కి చేరాలంటే పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైటన్స్ టీం టాప్ 6లో ఉండాలి. లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం హర్యానా స్టీలర్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ ఓడిపోయాక మన తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్కు వెళ్ళింది. ఇదే విధంగా రిమైనింగ్ ఉన్నటువంటి మ్యాచ్లు కూడా ఓడిపోతూ వస్తే మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉండదు. పాయింట్స్ టేబుల్లో ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంది. హర్యానా స్టీలర్స్తో ఆడిన మ్యాచ్ వరకు కూడా పవన్ కుమార్ సరావత్ టీంలో లేడు. అందువల్లనే తెలుగు టైటన్స్ టీం మ్యాచ్ అనేవి ఓడిపోతూ వస్తుంది. లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీంకి దబండెల్లి కేఎస్ టీం మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తిరిగి పవన్ కుమార్ సరావత్ టీంలోకి వచ్చాడు. పవన్ కుమార్ సరావత్ లేనప్పటి నుంచి విజయ్ మాలికే కెప్టెన్గా వ్యవహరించాడు. పవన్ కుమార్ సరావత్ వచ్చాక పవన్ కుమార్ తర్వాతే కెప్టెన్సీ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం యొక్క దరిద్రం బాలేక దబండెల్లి కేసీ టీం చేతులు ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో దబండెల్లి కేసీ టీం 33 పాయింట్లు, తెలుగు టైటన్స్ టీం 27 పాయింట్లు, 6 పాయింట్ల తేడాతో తెలుగు టైటన్స్ టీం మీద దబండెల్లి కేసీ టీం విజయం సాధించింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుగు టైటన్స్ టీం దబండెల్లి కేసీ టీం మీద ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, ఈ మ్యాచ్ ఓడిపోయాక తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్లో ఏ పొజిషన్లోకి వెళ్ళింది, అండ్ ఈ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రేడర్స్ అండ్ డిఫెండర్స్ ఎన్ని పాయింట్స్ సాధించారు, ముఖ్యంగా పవన్ కుమార్ సరావత్ ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాక పవన్ కుమార్ సరావత్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మన తెలుగు టైటన్స్ రేడర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కెప్టెన్ పవన్ కుమార్ సరావత్ కేవలం 3 పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం ఈ మ్యాచ్లో 4 రైడ్లు చేస్తే 2 టచ్ పాయింట్లు సాధించాడు. అండ్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. ఈ మ్యాచ్లో పవన్ కుమార్ సరావత్ ఎందుకని ఎక్కువ రైడ్లు చేయలేదంటే పవన్ కుమార్ సరావత్ ఇంజురీ కన్సల్ట్ వల్ల ఎక్కువ రైడ్ అనేది ఈ మ్యాచ్లో చేయలేదు. తెలుగు టైటన్స్ సెకండ్ రైడర్ అయినటువంటి విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో మొత్తం 14 రైడ్లు చేస్తే 7 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు సాధించాడు. అండ్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ 10 పాయింట్లు అయితే సాధించాడు. విజయ్ మాలిక్ అయితే ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే మన టీంకి అందించాడు. అండ్ తెలుగు టైటన్స్ థర్డ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో 18 రైడ్లు చేస్తే 4 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు సాధించాడు. అండ్ ఈ మ్యాచ్లో ఆశీష్ నర్వాల్ 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా ఆశీష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో ఆశీష్ నర్వాల్ కూడా తెలుగు టైటన్స్ టీంకి ఫుల్ సపోర్ట్ అనేది అందించాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ రైడర్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి శంకర్ గడ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవార్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రావల్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోయిందంటే దానికి కారణం తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్సే. ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ కనుక బాగా పర్ఫార్మెన్స్ చేసి ఉంటే తప్పకుండా ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ గెలిచి ఉండేవాళ్ళు. అండ్ దబండెల్లి రైడింగ్ యూనిట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో వాళ్ళ స్టార్ రైడర్ అయినటువంటి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ మొత్తం 19 రైడ్లు చేస్తే 10 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ సాధించాడు. మొత్తం ఈ మ్యాచ్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ ఆశు మాలిక్ ఈ మ్యాచ్లో 17 రైడ్లు చేస్తే 7 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు సాధించాడు. ఆశు మాలిక్ ఈ మ్యాచ్లో 9 పాయింట్లు సాధించాడు. నవీన్ కుమార్కి సపోర్ట్గా ఆశు మాలిక్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి యోగేష్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి ఆశీష్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సందీప్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క ఆల్రౌండర్ ఆశీష్ ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో దబండెల్లి కేసీ టీం యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ కలిసికట్టుగా ఆడి తెలుగు టైటన్స్ టీం మీద విజయం సాధించారు. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి మన తెలుగు టైటన్స్ టీం దబండెల్లి కేసీ టీంని ఒకసారి అలౌట్ చేశారు. దబండెల్లి కేసీ టీం ఫస్ట్ హాఫ్లో తెలుగు టైటన్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో దబండెల్లి కేసీ టీం మన తెలుగు టైటన్స్ టీంని 2 సార్లు అలౌట్ చేశారు. సెకండ్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ టీం దబండెల్లి కేసీ టీంని ఒక్కసారి కూడా అలౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి దబండెల్లి కేసీ టీం 33 పాయింట్లు, తెలుగు టైటన్స్ టీం 27 పాయింట్లు, 6 పాయింట్ల తేడాతో దబండెల్లి కేసీ టీం మన తెలుగు టైటన్స్ టీం మీద విజయం సాధించింది. సో ఇప్పుడు మనం ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 19 మ్యాచ్లు ఆడితే ఇప్పటివరకు కూడా 15 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది.
హర్యానా స్టీలర్స్ టీం అయితే ప్లే ఆఫ్స్కి ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. అండ్ సెకండ్ ప్లేస్లో దమన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 4 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ థర్డ్ ప్లేస్లో ఈ ముంబై టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. ఫోర్త్ ప్లేస్లో యూపీ యోధాస్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 17 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 19 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది. మన తెలుగు టైటన్స్ టీం లాస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ టీం తోటి ఓడిపోయినప్పుడు పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్కి వెళ్ళింది. ఈ మ్యాచ్లో లెస్ దెన్ 7 పాయింట్స్తో దమన్ ఢిల్లీ కేస్ టీం మీద ఓడిపోవడంతో 1 పాయింట్ మన తెలుగు టైటన్స్ టీంకి లభించింది. అందువల్ల మన తెలుగు టైటన్స్ టీం 6th పొజిషన్కి వెళ్ళింది. అండ్ 7th పొజిషన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 8th ప్లేస్లో పునేరి పల్టన్స్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 9th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 10 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 10th ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 17 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 10 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11th ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 12th ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 18 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 15 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోయినప్పటికీ కూడా లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడిపోవడంతో మన తెలుగు టైటన్స్ టీంకి 1 పాయింట్ వచ్చింది. అందువల్ల పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైటన్స్ టీం 6th పొజిషన్కి వెళ్ళింది. ఇలానే మన తెలుగు టైటన్స్ టీం టాప్ 6లో కనుక ఉండగలిగితే ప్లే ఆఫ్స్కి తప్పకుండా క్వాలిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీంకి డిసెంబర్ 14న గుజరాత్ జైన్స్ టీంతో ఆడబోతుంది. ఈ మ్యాచ్ అనేది మన తెలుగు టైటన్స్ టీంకి చాలా క్రూషియల్గా మారబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్లో కనుక పవన్ కుమార్ రావు ఫామ్లోకి వచ్చి సూపర్ 10 కనుక సాధిస్తే తప్పకుండా మన తెలుగు టైటన్స్ టీం గెలిచి తీరుతుంది. గుజరాత్ జైన్స్ టీం మీద గెలిస్తే మన తెలుగు టైటన్స్ టీం తప్పకుండా ప్లే ఆఫ్స్కి మన బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. నెక్స్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ టీం గుజరాత్ జైన్స్ టీం మీద ఎంతమంది గెలవాలనుకుంటున్నారో వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలుగు టైటన్స్ అని కామెంట్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో అయితే. సో డైలీ ఇలానే మీరు ప్రో కబడ్డీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే గైస్.